అరే చెర్ల చేపలు బాగా పడతానడుగా పోయి పడదాం మరి. పోదాంపా చేపలు పడదాంపా. మీ ముఖాలకు అమ్మాయిలే పడరు కానీ చెర్ల చేపలు కూడా పడతాయా? మీ ముఖాలకు అమ్మాయిలే పడరు కానీ చెర్ల చేపలు కూడా పడతాయా? దిస్ ఈస్ ఇండియా. చదువు కావాలంటే డబ్బులతో కొనాలి. అదే చుట్టాల రెస్పెక్ట్ కావాలంటే జాబు మెడలో ఐడి కార్డు ఉండాలి. సమజైందా బిడ్డ? సన్నాసు రాసుకుంటే పూర్తి రాలిందట. హాయ్ అండి, మీ పేరేం పేరు? యాక్చువల్లీ నా పేరు విరాజ్ వర్మ. మీ కాబోయే హస్బెండ్ ఎలా ఉండాలనుకుంటున్నావు? యాక్చువల్లీ నా కాబోయే హస్బెండ్ హ్యాండ్సమ్ గా తెల్ల ఈ జనవరి 1 నుంచి ఖచ్చితంగా మందు మానేయాలి. ఈ ముక్క ప్రతి సంవత్సరం చెప్తాను కానీ పీకింది ఏమి లేదు. జీవితంలో కొత్తగా ఏదన్నా సాధించాలి. ఇంట్లో నెలకు చెత్త పుట్టాన మారుతుంది కానీ నువ్వు మారవు అవులగా. జీవితంలో ఇంకా ఏ పోరి జోలికి పోవద్దు, హ్యాపీగా ఉండాలి. ఇట్లా అనుకుంటేనే 10 మంది పోలీసులతో తిరిగినావు. ఇప్పటి నుంచైనా మంచోని లెక్క మారాలి. మారకుంటే కానీ ఎవరు ముంచకుంటే చాలు. అమ్మా దుబాయ్ పోయేత్తా. పోతే కానీ సాయంత్రం వరకు ఇంటికి రాకుండా ఒళ్ళు చింతపండు అవుతుంది. అన్న, నువ్వు కాలుగున్నప్పుడు ఏం చేస్తావు? రీల్స్ షేర్ చేస్తా. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు అన్న నువ్వు? హ్యాపీ రీల్స్ షేర్ చేస్తా. మరి సాడ్ ఉన్నప్పుడు? సాడ్ రీల్స్ షేర్ చేస్తా. నువ్వే ఇంత ఘోరం ఉన్నావు అంటే మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు అన్న? నేను పంపిన రీల్స్ వాళ్ళే చూస్తారు. అన్న, ఆమ్లెట్ తింటావా? తింటారా? సింగిల్ ఎగ్గా డబుల్ ఎగ్గా? నా బతుకు చిన్నప్పటి నుంచి సింగిలేరా. కనీసం ఆమ్లెట్ అన్న డబుల్ ఎగ్గి. సిగ్గులేదురా? ఊగా ఫోన్ వత్తకుంటే పని చేసుకొని బాగుపడదా లేదు. అంత మాట అంటావా? ఇంట్లో ఒక్క నిమిషం కూడా నేను పోతాగు. పోతే కానీ చికెన్ కూర అన్న తినిపో. అర్జెంట్గా వేసుకురాపో. నాయనా, ఏమైంది బిడ్డ? చలి బాగా పెడతాను నాయన. పోయి స్వెటర్ వేసుకొని పండుకోపో బిడ్డ. వీడేమో కోట్ రేసి పంటాడు, నన్నేమో స్వెటర్ వేసుకోమని అంటాడు. అవునా అన్నా, అసలు అదృష్టవంతులు అంటే ఎవరన్నా? చలికాలంలో పెళ్లి చేసుకుంటాడు చూడు, వాడరా అదృష్టవంతుడు. ఏం పిల్లగా బాగున్నావా? బాగున్నా. ఏం పని చేస్తావు? ఇప్పుడే బాగున్నావా అని అప్పుడే బగ్గు అనే ముచ్చట్లు మాట్లాడుతుంది. అన్నా, రాత్రి పోరి కిసి పెట్టనికి పోయినవాట కదా, అయిందా మరి? చలికాలం కదరా, దాని పెదాలు బలిగి అని సప్పుడే కచ్చిన. అరే బబ్బులు, ఈసారి 31st వచ్చింది కదా, వచ్చింది. మనం ఎట్లా ప్లాన్ చేద్దాం చెప్పు? ఎట్లా ప్లాన్ చేద్దాం అంటే రేపు తెల్లారితే తెలుస్తుంది మనకు. అమ్మా దోస్తుగాలు పిలుతారు, బయటికి వేస్తా. మరి రాత్రి తినడానికి ఏం చేయాలి? నువ్వేమన్నా కానీ ఫోన్ మాత్రం చేయకమ్మా. అరే బబ్బులు, ఆల్రెడీ పాత సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం కూడా వస్తుంది. మన ఏజ్ కూడా ఎండిపోతుంది. అందుకే మనం ఇప్పటి నుంచి ఈ ఫోన్ లొత్తులు బంద్ చేయాలి, ఈ మందావుడు బంద్ చేయాలి, అండ్ ఈ పోరిల ముఖాన చూసుడు మొత్తానికే బంద్ చేయాలి. ఆ రెడ్ సారీ అమ్మాయి బాగుంది కదరా మామ. కింగ్ కలర్ సారీ కూడా బాగుంది మామ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. ఎదగాలరా మనం. ఈ 2024 మొత్తం ఆగం అయిపోయింది. వచ్చే 2025 అన్న కొంచెం మంచిగా ఉంటుందో ఉండదు చూడాలి. నువ్వైతే రారా, నీకున్నది. నువ్వైతే నువ్వు అడుగు పెట్టంగానే నిన్ను నాశనం చేసే బాధ్యత నాది, సరేనా? ఎడిపోతానవరా? చావనికి పోతాను, అత్తవా? పోతారు. మీరున్నోళ్ళు కాబట్టి ఎడికైనా పోతారు. మా సొంటి పేదోళ్ళు ఏడికి పోలేరు. సరే పో.
లైక్ షేరు సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టండి. మీరు సబ్స్క్రైబ్ కొట్టకుంటే మీకు జిట్టు తాకుతుంది.